ఇన్స్టాగ్రామర్ థింగ్స్ 2 hours ముందు వచ్చా. ఏమైంది ఎక్కడ? ఇవన్నీ లిఫ్ట్లు. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పా కదా, బయోమెట్రిక్స్ కోసం అని చెన్నైకి వెళ్ళుండే. సో అక్కడ స్లాట్స్ అవైలబుల్గా ఉంటే చెన్నైకి వెళ్ళామని. సో మీరందరూ ఆ వీడియో చూసారనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే ప్లీజ్ చూడండి. అండ్ ఇవాళ మా మెయిన్ వీసా ఇంటర్వ్యూ అనమాట. అది హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయింది అనిపించింది ఈసారి. హైదరాబాద్ ఎంత డెవలప్ అయ్యిందో ట్రాఫిక్ కూడా అంతే క్రేజీగా ఉంటుందని అర్థమైంది. ఇంకా మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ అయితే 2 hours అని చెప్పొచ్చు. ఇంకా మాకు కూడా ఎర్లీగా స్లాట్ టైం ఉండే, బట్ అది ఆఫీస్ టైం అని మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాము. లిటరలీ 2 hours ముందు కాన్సులేట్ దగ్గర ఉన్నాం అనమాట. మేమైతే ఎర్లీగా ఉండడానికి ప్రిఫర్ చేస్తాము. ఇలా ఏదైనా ఫ్లైట్ కానీ లేదా ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నా ఎర్లీగా ఉండడానికి ప్రిఫర్ చేస్తాం అనమాట. ఎందుకంటే కరెక్ట్ టైం అనుకుని వెళ్ళి ఏదైనా డిలేస్ వల్ల లేట్ అయ్యి లాస్ట్ మినిట్లో టెన్షన్ పడే కన్నా ఒక 1-2 hours ముందు వెళ్ళి వెయిట్ చేయడం బెటర్ అనుకుంటాం. ఎప్పుడైనా ఎలాంటి టెన్షన్ ఉండదు కదా అలా అయితే. సో అట్లా అని కొంచెం ముందే వెళ్తాం అనమాట. మీరేమంటారు ఈ విషయంలో? కామెంట్ చేసి చెప్పండి. మైసూర్ బోండా ఆర్డర్ చేసుకున్నాం. నేను పూరి, యాజ్ యూజువల్ పూరి. మ్యాగీ చూడండి. ఇప్పుడు వీసా అపాయింట్మెంట్ అయిపోయింది. సో ఫస్ట్ అండ్ టిప్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చేస్తున్నాం. మ్యాగీ చూడండి, ప్యాన్ కూడా పెట్టుకుంది ఇక్కడ. చాలా వేడిగా ఉంది గైస్, చాలా వేడిగా ఉంది. అండ్ నాకు తెలియదు మీకు వినిపిస్తుందో లేదో ఈ సౌండ్. గైస్ లెమన్ టీ తీసుకున్నాము. ఇన్స్టాగ్రామర్ థింగ్స్. ఇంకా వీసా ఇంటర్వ్యూ అయిపోయాక దగ్గరలో ఉండే రెస్టారెంట్స్ చూసాము. టిఫిన్ డిపో అని ఒక కొత్త రెస్టారెంట్ ట్రై చేసాం అనమాట ఈసారి. సో ఫుడ్ అయితే బాగానే ఉండే. ఇంకా ఇదేదో డిఫరెంట్గా ఉందని చెప్పి లెమన్ టీ లాగా ఇలా ట్రై చేసాము. నాకైతే అస్సలు నచ్చలేదు. దానికన్నా రెగ్యులర్ టీ తీసుకోవడం బెటర్ అనిపించింది. ఏదో కొత్తగా ఉంది కదా అని ట్రై చేసినాం అంతే. సో అట్లా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మాకు అదే రోజు అపార్ట్మెంట్ టూర్ అపాయింట్మెంట్ ఉండే అనమాట. అంటే ఈ మధ్య లైక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ హ్యూజ్ కమ్యూనిటీస్ గురించి చాలా క్రేజ్ ఉందని వింటున్నాం కదా. సో ఇంకా ఎలాగో ఇండియా వచ్చాం కదా, సో ఇది ఒక చూసుకుందామని ఇది వన్ ఆఫ్ ద థింగ్స్ లాగా పెట్టుకున్నాం అనమాట. సో అట్లా అపాయింట్మెంట్ తీసుకునిండే. అసలు ఈ హైదరాబాద్లో ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఈ పర్టికులర్ కమ్యూనిటీలో అయితే నా ఫ్రెండ్స్ అండ్ కపుల్ ఆఫ్ పీపుల్ తెలిసిన వాళ్ళు తీసుకున్నారు. సో వి స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. ఇది కిచెనా? యూటిలిటీ. ఓపెన్ కిచెన్ వస్తుంది. ఏమైంది ఎక్కడ? క్లాజెట్. ఇంటికి వచ్చింది ఇట్లా బాగా పెద్దగా. ఇది షవర్ ఏరియా. ఓకే.
సో ఇట్లా వచ్చింది, ఇది వాష్ బేసిన్, ఇది టాయిలెట్. ఇంకా టాయిలెట్ సేమ్ హెడేక్ వస్తుందా అది పెట్టుకుంటే? డైనింగ్ ఏరియా ఇక్కడ వస్తుంది కదా అంతే. అక్కడ డైనింగ్ ఏరియా, దానికి ఇక్కడ షూట్. ఇవన్నీ లిఫ్ట్లు, 6 లిఫ్ట్లు. ఇది కామన్ ఏరియా లిఫ్ట్ అనమాట అందరికీ అనుకుంటా. చాలా ప్రైవేట్. స్టేర్ కేస్ అది. నేను ఇప్పుడు చూస్తున్న 2 ఫ్లాట్స్లో 1 ఈజ్ ఆల్రెడీ గాన్ అండ్ ది అదర్ వన్ ఈజ్ అవైలబుల్, విచ్ ఇస్ అరౌండ్ 3500 స్క్వేర్ ఫీట్ ఉందన్నమాట. అంటే 4.5 BHK అన్నారు. సో మాకైతే చాలా బాగా నచ్చింది, అదే చూస్తూ ఉన్నాం అనమాట. స్పేషియస్గా కూడా ఉన్నట్టు అనిపించింది ఫ్లాట్స్. నేను కొంచెం చిన్నగా ఉంటాయేమో అని అనుకున్నాను, బట్ పర్లేదు, చాలా డీసెంట్గా స్పేస్ ఉందనిపించింది. కిచెన్ క్లోజ్డ్ ఉందిలే. నేను చూస్తున్నా అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఒక దిద్దాము. నేను 3000 స్క్వేర్ ఫీట్ ఉంటాను. సో నేను అపార్ట్మెంట్ టూర్ చూస్తూనే ఆల్మోస్ట్ ఓకే చేసే అంత కన్విన్స్ అయిపోయాను అనమాట. బట్ కిందకి రాగానే ఐ డోంట్ నో, ఐ చేంజ్ మై మైండ్ అగైన్. నాకు ముందు నుంచి కూడా ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ మీద అంత గ్రేట్ ఒపీనియన్ లేదు. అంటే లైక్ నాకు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. నేను అపార్ట్మెంట్స్ అండ్ ఇలా హై రైజ్ కమ్యూనిటీస్లో అంత ప్రిఫర్ చేయను. సో ఇట్స్ నాట్ లైక్ అది ఏదో బ్యాడ్ అని కాదు, బట్ నాకు పర్సనల్గా దట్స్ నాట్ మై కైండ్ ఆఫ్ థింగ్ అని, అంతే నా పర్సనల్ ఒపీనియన్. ఎట్లుంది లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? చేంజ్ మైండ్ 9th ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కి వచ్చేలా మైండ్ చేంజ్ అయిందా? బట్ చాలా బాగున్నాయి అపార్ట్మెంట్స్ అండ్ కమ్యూనిటీస్ వైజ్గా అయితే చాలా 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 బాగున్నాయి. అంటే ఆల్రెడీ మన మైండ్ సెట్లో ఒకలాగా ఫిక్స్ అవుతాం కదా, బట్ ఇవి చూసాక నాకు ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. ఐ ఫెల్ట్ సో గుడ్, లైక్ చాలా బాగున్నాయి, చాలా ఇంప్రెస్ అయిపోయా. ఎస్పెషల్లీ 3 to 4 bedroom ఫ్లాట్స్ కానీ అండ్ ది ఎంటైర్ కమ్యూనిటీ, లైక్ అవైలబుల్ అమ్యూనిటీస్ కానీ అవన్నీ చూసి చాలా 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 ఇంప్రెస్ అయిపోయాం అనమాట. అండ్ ఆల్సో ఈ హైరైస్ బిల్డింగ్స్ హైదరాబాద్కే చాలా బ్యూటీ యాడప్ చేసే అనిపించింది. ఐ ఫెల్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ లుక్స్ లైక్ ఫారిన్ కంట్రీ అనిపించింది. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇంకా అట్లా అపాయింట్మెంట్ అయిపోయాక ఇంకా మా ఫ్యామిలీతో కలిసి వీ హ్యాడ్ సో మచ్ ఫన్. సో అది నేను నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.